ఒక మనిషి పైన గ్రహాల ప్రభావం ఉంటుందా పక్క? 100%. అసలు నేను తయారు చేసేటివే గ్రహాలు. ఓకే. ఎంత తల్లి గర్భంలో ఒక పిండంగా ఉన్నప్పుడు చంద్రగ్రహం, ఆ నుంచి మొదలుకుంటుంటే కేతు గ్రహం వరకు ఒక్కొక్క మాసం ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క అవయవం తయారు చేస్తుంది. ఓకే. అట్లా అంటే మనుషుల పైన ఈ గ్రహాల ప్రభావం ఎట్లా ఉంటుందో చెప్పగలరా? అంతే. ఇప్పుడు తల్లి గర్భంలో ఒక పిండం ఉందనుకో, అప్పుడు చంద్రుడు పరిపాలిస్తాడు. ఓకే. అది ఆ పిండం కొంచెం పెద్దగా అవుతుంటే కుజుడు. అంటే ఒక్కొక్క మాసం, ఇక్కడ మాసం అంటే 27 రోజులు. అంటే ఒక్కొక్క గ్రహం 27 రోజుల చొప్పున కాలాన్ని తీసుకొని 9 నెలల వరకు నేను తయారు చేస్తే ఈ శరీరం ఆకృతి ఏర్పడుతుంది. ఓకే. లాస్ట్ కేతుగ్రహం, లాస్ట్ది కేతుగ్రహం ఏమంటుందంటే 84 లక్షల యోనులలో పుట్టిన తర్వాత మానవ జన్మ ఎత్తుతున్న మూర్ఖుడా ఇప్పుడన్నా ఉద్ధరించి జన్మనని చెప్పి దొబ్బితే మళ్ళీ మనం ఉల్టా వస్తాం కదా. వచ్చిన తర్వాత అన్ని మర్చిపోతాం, మళ్ళీ కర్మ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. అంటే ఒక మనిషికి ఎన్ని జన్మలు ఉంటాయి? అంటే మానవ జన్మ ఎత్తాలంటే 84 లక్షల యోనులలో పుడితే మానవ జన్మ వస్తుంది. అందుకే సూసైడ్లు చేసుకోకూడదు. ఇది గొప్ప జన్మ. ఓకే. మానవుడే దేవుని గుర్తించగలడు. సో 84 జన్మలు ఎత్తిన తర్వాత 84 లక్షల యోనులలో పుట్టిన తర్వాత మానవ జన్మ వస్తుంది. 84 లక్షల యోనులలో పుట్టిన తర్వాత మానవ జన్మ. ఆల్రెడీ కలియుగంలో ఎంతమంది జనాలు పుట్టాలనో ఆల్రెడీ బ్రహ్మదేవుడు రాసి యోగ నిద్రలో ఉన్నాడు ఆల్రెడీ. కాదు, ఇప్పుడు 84 లక్షల జీవులు ఉన్నాయి అసలు? ఉంటాయి. చీమగానో ఒకరోజు జన్మ ఉండొచ్చు, అర్ధ రోజు జన్మ ఉండొచ్చు, గంట జన్మ కూడా ఉండొచ్చు. చీమ ఉంది సార్, ఒక చీమగా పుట్టినప్పుడు కాలు కింద గంట సేపు పుట్టి ఏమంటే చనిపోతుంది. అట్లా జన్మలను సృష్టిస్తాడు. ఓకే. అందుకనే మానవ జన్మ చాలా గొప్ప జన్మ. అందుకనే ఈ జన్మను మనం ఉద్ధరించాలి. అట్లా సూసైడ్లు చేసుకోవద్దు. ఒకవేళ సూసైడ్లు చేసుకుంటే ఇంకా మళ్ళా కష్టం. అంటే జన్మ ఉండదు. జన్మ అనేది కాదు కానీ అది పెద్ద పాపం.